శ్రీశైల క్షేత్రానికి స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తుల కోసం కాటేజ్ అకామిడేషన్ని కూడా దేవస్థానం వారు కల్పించారు. ఈ కాటేజ్ అకామిడేషన్స్ అన్నీ కూడా సిద్ధరామప్ప కొలనుకి ఆపోజిట్లో ఉంటాయి. ప్రధాన దేవాలయానికి ఉత్తరం వైపు గోపురం నుంచి సిద్ధరామప్ప కొలను మీదుగా వస్తే గనక దానికి ఆపోజిట్లోనే కరెక్ట్గా కాటేజెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ కాటేజెస్ మనకి శివాజీ మెమోరియల్ వరకు కూడా వెళ్తూ ఉంటే వరుసగా లెఫ్ట్లో ఉంటాయి. ఈ క్లిప్లో కనిపిస్తున్న ఆదిత్య కాటేజ్ చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలానే రెబ్లా కాటేజ్ అని, గిరిధర్ కాటేజ్ అని చాలా కాటేజెస్ మొత్తం ఇదే రోడ్లో ఉంటాయి. యూజువల్గా దేవస్థానం వారి సదన్లు, దాంతోపాటే వివిధ కులసత్రాలు కూడా ఉన్నాయి అకామిడేషన్ కోసం. అయితే అలా వద్దు, సపరేట్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి అనుకునే వారి కోసమే ఈ కాటేజెస్. ట్రిపుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్లో ఉన్న ఈ కాటేజెస్ 3000 నుంచి 6000 వరకు కూడా టారిఫ్స్ ఉన్నాయి. మన ఫ్యామిలీలో ఉండే పర్సన్స్ని బట్టి మనం ఈ కాటేజెస్ని బుక్ చేసుకోవచ్చు. శ్రీశైల దేవస్థానం వారి వెబ్సైట్లో అకామిడేషన్ సెక్షన్కి వెళ్తే అక్కడ మనం నచ్చిన కాటేజ్ని బుక్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ కాటేజెస్కి అన్నిటికీ దగ్గరలోనే సిద్ధరామప్ప కొలను, రుద్ర పార్క్, శివాజీ మెమోరియల్ వంటి సందర్శన స్థలాలు ఉండడం వల్ల స్వామి అమ్మవార్ల దర్శనం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి ఇవన్నీ చూసుకోవచ్చు. కాస్త ట్రాఫిక్కి, జనాల హడావిడికి ఈ కాటేజెస్ దూరంగా ఉండడం వల్ల ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కాటేజ్ని బట్టి, అకామిడేషన్ టైప్ బట్టి, అలాగే ఎంతమంది పర్సన్స్ ఆక్యుపెన్సీ ఉంది అనే అంశాలను అనుగుణంగా ఈ కాటేజెస్కి టారిఫ్స్ నిర్ణయించబడ్డాయి. సో వెబ్సైట్లో మనం ఈ కాటేజెస్ని బుక్ చేసుకునేటప్పుడు ఎంతమంది పర్సన్ ఆక్యుపెన్సీ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. పర్సన్ ఆక్యుపెన్సీని బట్టి 3000 నుంచి 6000 వరకు వివిధ టారిఫ్లలో వివిధ కాటేజెస్ అందుబాటులో ఉంటాయి. పరిశుభ్రమైన కాటేజెస్, అంతే పరిశుభ్రమైన వాతావరణం. ప్రతి బెడ్రూమ్లోనూ ఏసీలు, అలాగే మినీ కిచెన్, కెటిల్స్ అండ్ ఇండక్షన్ లాంటి సదుపాయాలు కూడా ఉంటాయి. అయితే వివిధ సత్రాలన్నీ సెంటర్లో ఉండడం వల్ల ఫుడ్కి పెద్దగా ఇబ్బంది ఉండదు. అంతా కూడా దగ్గరలోనే మనకి రెస్టారెంట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ కొంచెం దూరంగా ఉంటుంది, అంటే ట్రాఫిక్ నుంచి కాస్త దూరంగా ఉంటుంది సెంటర్ నుంచి. కాబట్టి మనం ఫుడ్ని బయటికి వెళ్ళినప్పుడు తెచ్చేసుకుంటేనే బెటర్, లేదా బయట తినేసి వచ్చినా ప్రాబ్లం ఉండదు. నేచర్ లవర్స్కి, ప్రశాంతంగా ఉండాలనుకునే వారికి మాత్రం ఈ అకామిడేషన్స్లో స్టే ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఈ క్లిప్లో కనిపిస్తున్నది సత్యం కాటేజ్. అన్ని కాటేజెస్ ఒక ఎత్తు అయితే ఈ సత్యం కాటేజ్ గురించి సపరేట్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాటేజ్లో స్టే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది నేచర్ లవర్స్కి. ఈ కాటేజ్ అన్ని కాటేజెస్ వరుసలో కాకుండా కాస్త సపరేట్గానే ఉంటుంది అండ్ దీనికి ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. పాతాళ గంగమ్మ వైపు వెళ్ళే కృష్ణా వాటర్ ఇక్కడి నుంచి ఒక బ్యూటిఫుల్ వ్యూలో కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే కృష్ణమ్మ అందమైన వ్యూని చూస్తూ సాయంత్రం వేళ గంటలు కొద్ది టైం స్పెండ్ చేయొచ్చు. దట్టమైన నల్లమల్ల అడవుల్లో కొండల మధ్య నుంచి కృష్ణమ్మ నదీ ప్రవాహం. ఇక్కడ చూసారా, క్లియర్గా నోటీస్ చేస్తే డ్యామ్ కూడా కనిపిస్తుంది. ఈ దృశ్యం మీకు ఎలా అనిపించింది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోగలరు. ఇది నంది సర్కిల్. ఈ సెంటర్లోనే ఉంటుంది సిఆర్ఓ, అంటే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్. ఆన్లైన్లో కాటేజెస్ బుక్ చేసుకొని వారు అప్పటికప్పుడు ఎటువంటి ప్లానింగ్ లేకుండా శ్రీశైలం వచ్చి కాటేజ్ అకామిడేషన్ కావాలనుకునే వారికి ఈ ఆఫీస్కి వచ్చి మీరు కాటేజెస్ని ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అవైలబిలిటీని బట్టి కాటేజెస్ ఇంకా పాతాళేశ్వర సదన్లో రూమ్స్ని అలాట్ చేస్తారు. ఈ ఆఫీస్ ఎగ్జాక్ట్ లొకేషన్, ఇక్కడ టారిఫ్స్ ఎట్లా ఉంటాయి, ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయాల గురించి నా వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది. ఆ డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడగలరు. కాటేజ్ అకామిడేషన్ విషయంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మీ డౌట్ని కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం శ్రీశైలానికి సంబంధించిన ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అప్పటి వరకు అందరికీ నమస్కారం. జై హింద్.